బాధ్యత దేవునికి అప్పగించి తండ్రి అయిన దేవుడు తామే మనల్ని బాధ్యత వహించింది.
యొక్క కృప మన మీద ఆవరించిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈడ రెడీగా ఉండండి. ఈడ రెడీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శబరతరక దబలక దురా.
మనల్ని అప్పగించి పరిశుద్ధాత్మైన దేవునికి మనల్ని అప్పగించి నింపండి ప్రభా. மழையாக பொழியும் ஆவியே, பனி போல பெய்யும் பரிசுத்தரே, மழையாக பொழியும் ఆవియే. అందరూ దేవుని పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ దగ్గర అడుగుతామా? నన్ను ఈ సమయంలో నింపండి ప్రభా, మీ ఆత్మ నన్ను నింపండి తండ్రి, మీ ఆత్మ నన్ను ఆవరించండి ప్రభా. అడగండి, హాడరండి, హాడు. పని పోల పెయ్యం పరిశుద్ధరే, మழையாக பொழியும் ஆவியே, பனி போல பெய்யும் பரிசுத்தரே, மழையாக பொழியும் ஆவியே. పరిశుద్ధరే, మழையாக பொழியும்
పిలవచ్చు. మనం ఎప్పుడైతే పిలుస్తామో ఆ సమయంలోనే ఆయన ఆత్మ మనల్ని ఆవరిస్తుంది. ఈ సమయంలో దేవుని దగ్గర చెప్పమా, ప్రభా నా జీవితం పగిలిపోయింది, నా ఆర్థిక పరిస్థితి పగిలిపోయింది, నా యొక్క హృదయం పగిలిపోయింది, నా యొక్క సంతోషం పగిలిపోయింది. ఈ పగిలిపోయిన కుండని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. దీన్ని సరి చేసే ఒకే దేవుడు నువ్వే తండ్రి. నన్ను సరి చేయి ప్రభా. నీ దేవుని దగ్గర శబరఖ రఖ దల రఖ దిగిరి కిరబఖ రఖ దల ഹൃദയാനി അത്യുന്നതനാഥൻ ദേവരൻ ആരാധിಸುವೆ. ಒಡೆದಾನನ ಪಾತ್ರೆಯ ಕುಂಬಾರನ ಬಳಿ ತಂದು ಸವಿ ಮಾಡಲು ಕೋರುವೆ. ಹೃದಯಾನಿ ಅತ್ಯುನ್ನತನಾಥನ್ ದೇವರನ್ ಆರಾಧಿಸುವೆ. ಒಡೆದಾನನ ಪಾತ್ರೆಯ ಕುಂಬಾರನ ಬಳಿ ತಂದು ಸವಿ ಮಾಡಲು ಕೋರುವೆ. ಓ ಸಂತ, ಓ ಸಂತ, ಯಹೂದ್ಯನ ರಾಜನಿಗೆ. ಓ ಸಂತ, ಓ
అందరూ దేవుని దగ్గర చెప్తామా, ప్రభా ఈ సమయంలో నేను నా హృదయాన్ని నీ దగ్గర అప్పగించుకున్నాను. వైద్యుడు నువ్వు ప్రభా, సరిచేసే మనిషి నువ్వు. ఎక్కడ ఏమి చేస్తే బాగా అవుతుందో నీకు మాత్రమే తెలుసు. ఇది మీ సమయం ప్రభా, ఈ సమయం నీకే నేను అప్పగిస్తున్నాను. యేసువే, ఈ సమయంలో అన్నింటినీ సరి చేయ ప్రభా. తండ్రి, నేను కళ్ళు మోసుకొని ఉండేటప్పుడు మాకు కానరాని సమస్యలు ఏదైతే ఉన్నాయో యేసు నామంలో తనంతా బాగు చేయ ప్రభు. అది ఇంట్లో కావచ్చు, ఒంట్లో కావచ్చు, ఒక సంబంధంలో కావచ్చు, లేదు మీతోనే కావచ్చు ప్రభు. ఏది సమస్యలు ఉన్నదండి ఈ సమయం తండ్రి, ఇది మీ సమయం ప్రభు. మీరు బాగు చేయండి. ఈ రోజు నుంచి నాలో నేనే ఒక మార్పుని నేను చూసుకోవాలి ప్రభా. నేను పాత మనిషిగా ఉండేక నాకు ఇష్టం లేదు తండ్రి. నాలో ఒక కొత్త అనుభవాలు, నాలో ఒక కొత్త క్రియలు జరిగి నేను ఒక కొత్త మనిషిగా మారిన ప్రభు. నేను పరలోక మనిషిగా మారిన, నేను నా దేవునికి బిడ్డగా మారిన. ఓ యేసు, నన్ను మార్చే సమయం ప్రభు. నన్ను మార్చండి, నన్ను మార్చండి. ఇది మీ సమయం, ఇది మీ సమయం ప్రభా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి, నన్ను ముట్టి నన్ను మారుస్తాను దయపరుస్తూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభు. యేసువే థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. వేరే ఏమీ లేదు తండ్రి నాకు చెప్పేకి. నీకు నా కృతజ్ఞతలు మాత్రం చెప్తాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మాస్టర్ దగ్గర మనము కొన్ని వాక్యాలు మన నోట్లో నుంచి చెప్పుకుందాం. నేను దేవుని కృపతో రక్షింపబడి ఉన్నాను. నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొందాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడ్డాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువుల కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడ్డాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి
సమర్థించబడ్డాను. నాకు దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ధరింపచేసి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. నేను క్రీస్తుకు రాయవారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వారి ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ఇది సాక్ష్య సమయం. ఈ సాక్ష్యాన్ని దేవుని నామం మహిమ కొరకు ముందుకు వచ్చి చెప్పాలా అని వేడుకుంటున్నాను. இயேசுவின் பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். பெரிய சாட்சி தேவன் இருக்கிறாரு. லாஸ்ட் வீக் வெட்னஸ்டே என் மகன் ரொம்ப டென்ஷன்னால சுகர் மாத்திரை 8 போட்டுருந்தான். எங்களுக்கு யாரும் ஹெல்ப் பண்ணுறதுக்கு யாருமே இல்லை, ஹாஸ்பிட்டல் கொண்டு போகிறது கூட. அப்புறமா நான் ஃபாஸ்ட்டாக ஃபோன் பண்ணேன். அவங்க வந்து இந்த சபரி பிரதரை காமிச்சு எங்களுக்கு எல்லாம் ட்ரீட்மெண்ட் பண்ணுறதுக்கு உதவி செய்து ஆட்டோலாம் பிடிச்சி கொடுத்து அப்புறம் பங்கார்பேட்டை ஹாஸ்பிட்டலுக்கு போய் அங்கே ட்ரீட்மெண்ட் கொடுத்து என் மகனுக்கு ஜீவனை கொடுத்தாரு. ஏசப்பா சுகபத்திரமாக வந்துக்கிறான், ஆனால் பலவீனமாக இருக்கிறான். அதுக்காக எல்லாரும் ஜெபிக்கமாக கேட்டுக்கணும். சபரி பிரதருக்கு ரொம்ப நன்றி செலுத்திக்கிறோம். அந்த நேரத்தில் ஆட்டோ பிடிச்சி எங்களுக்கு மழை ஆனால் ஆட்டோ பிடிச்சி எங்களை அமைச்சு விட்டாரு. ஜீவனை கொடுத்த தேவனுக்கு கூட கொடி சொல்றோம். ஆமென். Praise the Lord. Hallelujah. Good sound. Hallelujah. నేను పోయిన వారం టిన్ ఫ్యాక్టరీలో బస్సు దిగిన. కేఆర్ మార్కెట్కి బస్సులు చాలా తక్కువ. టిన్ ఫ్యాక్టరీలో అన్ని హెబ్బాలు కాకపోతుంది, మానే తప్పకపోతుంది. ఒక బస్సు పోతానేదని పరిగెత్తుకొని పోయి, అది పోతానంది పరిగెత్తుకొని పోయి ఎక్కేకపోయేటప్పుడు నా ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ పడిపోయిందని దాన్ని ఎక్కేకపోయేటప్పుడు దేవుడి కృపలో ఏ బండి నన్ను వచ్చి గుర్తులేదు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఆడ. కానీ నా ఫోన్ పైన ట్రాక్టర్ ఎక్కేసి ఫోన్ పోయేసి. హల్లెలూయా. కానీ దేవుడు నా ప్రాణాలని కాపాడు. కొడుకు ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం. అమ్మకి ఒళ్ళు బాగలేదు కదా, ఏడుంటారమ్మా? సరే, ఆ అమ్మకి ఒళ్ళు దేవుడు బాగా చేయాలా, దేవుడు సహాయాన్ని నిలబడాలని అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేసాం. ప్రభు తండ్రి తల్లి వరకు ప్రార్థిస్తున్నాం. దేవుడి దయ వల్ల తండ్రి ఆ తల్లి క్షేమంగా తండ్రి తిరిగి వచ్చేకి, మంచి ఆరోగ్యంతో తిరిగి వచ్చేకి ఒక సాక్షి తండ్రి. ఆ తల్లి డైలీ సాక్షి చెప్పేది ప్రభా, ఆమె ఒక సాక్షి గల జీవితం జీవిస్తాను తండ్రి. ఇదో దాంట్లో ఇంకొక సాక్షిగా తండ్రి ఇది చేరేకి సహాయం చెప్పి యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఒళ్ళు బాగలేదు? నీకా? కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చోమ్మా. అమ్మకి, సాల్మన్కి, కృపా సిస్టర్కి, హ్యానాకి. పేరమ్మా? వరలక్ష్మి. ఓకే, సరే. ఎవరు బాగలేదో చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. ప్రభువా తండ్రి, ఎవరు బాగలేకుండా వాళ్ళకంతా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ శరీరంలో ఏ విలువలు అయితే తండ్రి బాగలేదో, ఏ అణువులు అయితే బాగలేదో సరిచేసే దేవుడు. తండ్రి నువ్వు చెప్పిండావు, శిలువలో నేను తీసుకున్న గాయాల ద్వారా నువ్వు స్వస్థత పొందిండు అని చెప్పిండే. ఆ ప్రకారం తండ్రి వీళ్ళందరూ యేసు నామంలో మీ గాయాల స్వస్థత పడి ఉన్నారని నేను చెప్పిన్నాను ప్రభా. అది జరిగింది దానికి స్తోత్రం. పరిపూర్ణమైన విడుదల మీరు ఇచ్చి గొప్ప సాక్షులుగా నిలబెట్టింది దానికి స్తోత్రం. యేసు నామంలో తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంటారు? చాలా తక్కువ మందిగా ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది ఉత్సాహంగా ఉంటారు? ఆమేన్, ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు ఒక కొత్త వాక్యం లేకపోతే ఆమేన్. ఈరోజు ప్రార్థన ఇప్పుడు ఎవరెవరు చేపించుకున్నారో అందరూ విశ్వాసించండి, దేవుడు మీకు బాగా చేసింటారు. సరే, చేస్తాను. అందుకే ఇప్పుడు అందరినీ అడిగింది, ఎవరెవరు బాగలేదో అందరికీ దేవుడు బాగా చేసింటాడని నమ్మండి. మీరు నమ్మలేదా? వాక్యం చెప్తాంది, ఎంతమంది అయితే దేవుని దగ్గరికి పోయినారో ప్రతి మనిషికి దేవుడు ఒకే మాట చెప్పింటాడు. ఏ మాట ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నీ విశ్వాసమే నిన్ను బాగా చేసింది. హల్లెలూయా. నువ్వు ఎంతకెంత దేవుణ్ణి విశ్వాసిస్తావు, నన్ను దేవుడు బాగా చేసిండాడని నువ్వు ఎంతకెంత విశ్వాసిస్తావో అంతకంత నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ఆయన బాగా చేసేకి, ఆయన వచ్చి బాగా నీళ్లు పోసేకేమో ఆయన రెడీగా ఉంటాడు. నువ్వు బకెట్ తీసుకొని పోయి పెట్టాలి, నువ్వు జగ్గు తీసుకొని పోయి పెట్టి నాకు ఇంతే నిండిందంటే నువ్వు ఎంత తీసుకొని పోయి పెడతావో అంతగా నిండేది. హల్లెలూయా. నీ విశ్వాసం కొలది బాగుపడుతుంది. హల్లెలూయా. అదే మరి మా ఊర్లో ఒక చిన్నోడు ఉంటాడు, మన పేరు లాల్. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాడు. ఆ పిల్లోడు కూడా బాగా వల్ల దేవుని మీద చాలా విశ్వాసం. గత కాలంలో వాడు వచ్చి ఒక చెడ్డ క్రియలు చేసుకొని లోకరీతిగా ఉండే, ఇప్పుడు మారి ప్రార్థన వచ్చేటప్పుడు మళ్ళీ వేరే రకంగా అవుతుంది. దేవుడు తన ఆ పిల్లోడిని బాగా చేయాలి. ఒక అందరి చేతులకి ప్రార్థన చేద్దాం. ప్రభా తండ్రి, ఆ పిల్లోడు లాల వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసువే తను బాగా వల్ల తన దేవునికి సాక్షి పెట్టగాను తనకుండే కోపాటంతా తగ్గించి తన నూతనమైన జీవితాన్ని పొంది యేసువే మీ కృపలో అనేకులకు సాక్షిగా ఉండే సహాయం చేయండి. యేసు ప్రణాళిక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏమంటే సభ, చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బైబిల్లో ఎన్ని రకాలైన సభలు ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాలైన చర్చ్ ఉన్నాయి తెలుసా? 7 చర్చెస్ ఉంది. కానీ డిఫరెన్షియేట్ చేస్తే ఎన్ని రకాలైన సభలుగా దేవుడు దాన్ని మారుస్తున్నాడు తెలుసా? 2 రకాలు, 2 types. హల్లెలూయా. 2 types. ఇది కనెక్ట్ కాదు. ఆమేన్. హల్లెలూయా. సరే, నేను మీకు అట్లా ప్లెయిన్గా చెప్పబోతాను. 2 రకాలైన సభలు ఉంటాయి. ఒక సభ అపోస్తలుల కార్యంలో మీరు చూస్తే పౌలు వేరే వేరే దేశాలకు పోయి ఏం స్థాపిస్తూ వస్తానంట? సభల్ని స్థాపిస్తూ వస్తాను. హల్లెలూయా. వేరే వేరే ఊర్లకి, ఫిలదెల్ఫియా, గలేషియాలు, ఎఫెసీయులు, ఈ మాదిరి అనేక స్థలాలకు పోయి ఏం స్థాపిస్తున్న వస్తానంటే సభ. సభ అనేదేమి ఒక సంఘం, ఒక చర్చ్ కట్టి దాని లోపల జనాన్ని చేర్పించేదాన్ని సభ అంటారు. హల్లెలూయా. చర్చ్. బైబిల్లో ఇంకొక వాక్యం ఉంటుంది, సభ అంటే ఏమి, చర్చ్ అంటే ఎవరు? చర్చ్ అంటే ఎవరు? గట్టిగా చెప్పు. మనముదా చర్చ్. హల్లెలూయా. సో 2 రకాలైన చర్చ్ ఉంది. ఇది మన చర్చ్ కదా. 2 రకాలైన చర్చ్. ఒకటి మనముదా చర్చ్, ఇంకొకటి మన కొరకు ఒక చర్చ్. హల్లెలూయా. కట్టడాన్ని సభ అంటారు, మిమ్మల్ని సభ. దేవుని ఆలయం పైన షకీనా మహిమ దిగింది అంటారు. దేవునికి నువ్వే ఆలయముగా ఉండవు అంటారు. హల్లెలూయా. సో 2 రకాలైన సభలు ఉంటాయి. ఒకటి మనముదా ఒక సభ, ఇంకొకటి మన కొరకు ఒక సభ, మనకైనా ఒక జనాలు. చూడండి, వీళ్ళకి నిన్న ప్రాబ్లం అయింది. ఎవరికి? తల్లికి వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ సొంత వాళ్ళు ఎవరు రాలేదు. నేను దూరం ఉండా, నా ఫోన్ లేదు, నా ఫోన్ నంబర్లు లేదు, నా ఫోన్ పగిలిపోయింది, నా ఫోన్ నంబర్ లేదు, నా కూతురు ఫోన్లో నా సిమ్ వేసుకున్నాను, ఏ కాంటాక్ట్ దానికి రాలేదు. వీళ్ళు ఆమెకి, మా భార్యకి ఫోన్ చేసిన వెంటనే సభ జనానికి ఫోన్ చేసి వెంటనే సభ అడిగిపెట్టి నిలబడుతుంది. హల్లెలూయా. ఇది ఒక్క శరీరం. హల్లెలూయా. మనమంతా ఏమి? ఒక్క శరీరం. ఈ చేయికి నొప్పి అంటే
ఈ చెయ్యి వల్ల ఒకటి ఎత్తేక్ కాలేదనేటప్పుడు ఈ చెయ్యి వస్తుంది ఎత్తేక్. హల్లెలూయా కదా. ఇది పోయి ఏమన్నా ఎత్తాలంటే ఈ కాళ్ళు నడుచుకొని వస్తాయి. సో మనమంతా ఏమంటే ఒక్క శరీరముగా ఉంటాం. హల్లెలూయా. సో దేవుడు మనల్ని సంఘానికి ఎందుకు పెట్టినాడంటే వాక్యం చెప్తాంది, సహోదరులు ఐక్యతగా ఉండేది ఎంతో మధురమే. హల్లెలూయా. మనమంతా ఏకంగా ఉండాలి. మనకి కూడా పుట్టిన వాళ్ళు లేదా మనతో చేరుకున్న వాళ్ళంతా ఒకటిగా ఉంటారో లేదో మనకు తెలియదు. సొంత బంధువులంతా ఎప్పుడూ ఒకటిగా ఉండేది. కానీ ఏది ఎదురు చూడుకోకుండా మనమంతా ఐక్యంగా ఉండాలంటే ఇది దా సంఘం. హల్లెలూయా. ఇది అది మన సొంతం, ఇది దేవుడిచ్చిన సొంతం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంవత్సరాల ముందు ఒకరి ముఖాలు ఒకరికి తెలియదు కదా. నువ్వు ఎవరని నాకు తెలియదు, నేను ఎవరని నీకు తెలియదు. కానీ దేవుడు చూడండి ఎంత బాగా. కానీ దేవుడు మన లోపల నివసించాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. దేవుడి సంఘం లోపల క్రియ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు సంఘ సేవకుని మూలకంగా క్రియ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. హల్లెలూయా. సంఘ సేవకుని మూలకంగా హెల్ప్ చేయాలంటే ఎట్లా అంటే, మీ పెండ్లిళ్ళకి, మీ ఇంట్లో కార్యాలకి, భూస్థాపనలకి, బర్త్డేలకి, వీటికంతా రావాలంటే సేవకులు కావాలా. రావాలనేటప్పుడు మీరు ఈ చర్చిలో రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక కాంట్రాక్ట్ కార్యం అయిపోయింది, ఎవరో చనిపోయారు, నేను వచ్చి అటు నిలబడుకున్నాను. ఆడొచ్చి నన్ను ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు, ఎవడు రా నువ్వు అని అడిగేటప్పుడు నేను ఆ బుక్ చూపించు. వీళ్ళు వచ్చి నా సంఘంలో రిజిస్టర్ అవుతారు, వీళ్ళు నా సంఘము మెంబర్ కాబట్టి నేను అది చేయాలి. హల్లెలూయా. గవర్నమెంట్ రూల్ ప్రకారము, పర్లోక రూల్ ప్రకారం ఇప్పుడు నేందా వాళ్ళకి ఆత్మీయ తండ్రి, అందుకు అంతా ఎవరు చేయాలంటే మీరు రిజిస్టర్లో ఏమవ్వాలి, ఈ సంఘంలో రిజిస్టర్. సంఘంలో రిజిస్టర్ అయితే మాత్రం చాలా. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండరు, ఇంట్లో ఉంటే మాత్రం చాలా. ఇల్లు బాగా జరగాలనుకోవద్దా? బాగా జరగాలంటే ఏం చేయాలా? మీ క్రియలు, మీ సహాయము ఈ సంఘానికి కావాల్సి పడుతుంది. అంటే మీ దశంభాగాలు, మీ కాணிకలు యాడికి రావాలా? సంఘానికి రావాలి. అప్పుడుదా ఈ సంఘము కట్టబడుతుంది. చూడండి, ఈ స్పీకర్ బర్రు అంటారు కదా. అప్పుడు మనం అంతా కొత్త చేయాలి. అంతా నేనే ఇంతవరకు చేసుకొని వస్తాను దేవుని కృపలు. చేసే ఎంతవరకు నా వల్ల అవుతుంది? హల్లెలూయా. ఫోన్లన్నీ ఆఫ్ చేయండి. ఎంతవరకు అవుతుంది? అప్పుడు అందరి సహాయాలు ఈ సంఘానికి ఉండాలి. హల్లెలూయా. ఈ చర్చ్ అనే పదం ఎక్కడి నుంచి తీయబడిందంటే, బైబిల్ 2 భాషల్లో రాయబడింది. పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? ఏందమ్మా, ఎవరికి తెలీదా? పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడింది. హల్లెలూయా. పాత నిబంధనలో చర్చ్ అనేది లేదు. కొత్త నిబంధనలో చర్చ్ అనేది స్టార్ట్ చేసి. హల్లెలూయా. యేసు ప్రభు సభల్ని ఎప్పుడు స్థాపించుకొని వచ్చా? కొత్త నిబంధనలు. పాత నిబంధనలో ఉన్నదేమి చర్చ్ కాదు, అది దాన్ని టబర్నాకల్ ఏమంటారు తెలుగులో? గూడారం, దేవుని యొక్క గూడారం. హల్లెలూయా. అది చర్చ్ కాదు, అది గూడారం. ఇంగ్లీష్లో దాన్ని సినగాగ్ అంటారు. హల్లెలూయా. కానీ చర్చ్ అనేది స్టార్ట్ అయింది వచ్చి కొత్త నిబంధనలో. ఆమేన్. పాత నిబంధన సినగాగ్, ఆ గుడారంలోకి ఎవరు పోవచ్చు అంటే ఒట్టి వాళ్ళ జనాలు మాత్రంగా పోయేది. కొత్త నిబంధనలు ఎట్లా వచ్చింది? ఎవరైనా పోవచ్చు. హల్లెలూయా. పాత నిబంధనలు చూస్తే ప్రాకారం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, మహాపరిశుద్ధ స్థలం ఉండేది. ఈ సభలు అట్లా లేదు. ఇక్కడ అది ఏమి లేదు. ఇక్కడ వచ్చి ఎవరు ఎక్కడికైనా రావచ్చు. సాక్ష్యాలు చెప్పే మీరు ఇక్కడికి రావచ్చు, వినేకి నేను అడిగి పోవచ్చు. హల్లెలూయా. సో దేవుడు అందరిలో క్రియ చేసేద్ద చర్చ్. ఈ చర్చ్ అనేది గ్రీక్ పదంలో ఏమంటే ఎక్లేసియా. హల్లెలూయా. ఎక్లేసియా. హల్లెలూయా చెప్పండి. ఎక్లేసియా. ఆమేన్.
ఎక్లేసియా అనేటప్పుడు ఎక్ అంటే బయటికి, హల్లెలూయా. ఎక్ అంటే ఏమి? బయటికి. లేసియా అంటే పిలువబడింది, హల్లెలూయా. ఎక్లేసియా అంటే ఏమి? బయటికి పిలువబడిన వాళ్ళు, అంటే వేరుపరిచిన వాళ్ళు, ప్రత్యేకపరిచిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, మీకు బియ్యము రాళ్ళు ఒకటిగా ఉందంటే బియ్యంలో నుంచి మీరు రాళ్ళని ఏం చేస్తారు? బయటికి తీస్తారు, అంటే వేరుపరుస్తా అన్నారు, హల్లెలూయా. దీంట్లో రెండు చాలా రకాలైన వేరుపరిచేది ఉంది. ఒకటి వచ్చి మనల్ని దేవుడు లోకంలో నుంచి వేరుపరిచి తీసుకొని వచ్చింటాడు, హల్లెలూయా. మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకొని వచ్చాడు? మనము లోకస్థ జనాలుగా ఉంటిమే. నేను అబద్ధాలు ఆడలేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆడిండమ్మా? ఓకే. చెడ్డ మాటలు మాట్లాడలేదని చెప్పేకి ఎవరు లేరు. మాట్లాడిండమ్మా? మాట్లాడిండా. వద్దురాని సాంగత్యాలు చేసిండే వాళ్ళు ఉంటాం, నేను ఉంటాను, హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేసింటాడంటే ఆ యొక్క బంధాల్లో నుంచి మనల్ని విడిపించి సైతాన్ యొక్క కట్టుల్లో నుంచి పగలగొట్టి మనల్ని సపరేట్ చేసేసింటాడు, హల్లెలూయా. ఇది మనల్ని లోకంలో నుంచి బయటికి తీసుకొని వచ్చే విధం. ఇది ఒక విధం అయితే, మనలో ఉండే కల్మిషాన్ని బయటికి తీసేది ఇంకొక రకం, హల్లెలూయా. చూడండి, ఆ చెడ్డ జనాల్లో నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చా మనలో ఉండే చెడుతనాన్ని దేవుడు బయటికి తీస్తున్నాడు, హల్లెలూయా. నేను పాత మనిషిగానే ఉంటానని ఎవరైనా చెప్తారా? కొంచెమైనా మారిండాం కదా, సెనోరిటా, మనం కొంచెమైనా మారిండామా లేదా? అంటే అర్థం ఏమంటే దేవుడు మనల్ని పిలిచింటాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు పిలిచిందంటే వాక్యం చెప్తాంది, తల్లి గర్భములో ఉండేటప్పుడే మనల్ని దేవుడు పిలిచింది, హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్లు పెట్టినాడంటే ఒక శ్రేష్టమైన జనాంగంగా, ఒక పరిశుద్ధ జనాంగంగా. అప్పుడే నేను చదివి చూపించి మనం మాట్లాడుతున్నాం. మనల్ని దేవుడు పిలువబడి శుద్ధీకరించబడి ఎన్నుకోబడి ఆయనకనే ఒక జనంగా దేవుడు చేస్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రకాలైన పిలువబడులు బైబిల్లో ఉంది అంటే మీరు చూడండి, 1 పేతురు 2:9 వాక్యం. 1 పేతురు 2:9 ವಾಕ್ಯ. ನೀವಾದರೂ ನಿಮ್ಮನ್ನು ಕತ್ತಲೆಯೊಳಗಿಂದ ಕರೆದು ತನ್ನ ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಸೇರಿಸಿದಾತನ ಗುಣಾತಿಶಯಗಳನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡುವವರಾಗುವಂತೆ ఎక్కడి నుంచి పిలిచినాడంటే బయటికి? కత్తలయొಳగి. మనల్ని దేవుడు ఫస్ట్ ఎక్కడి నుంచి పిలిచినాడంటే సైతాన్ యొక్క అంధకారంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు, హల్లెలూయా. ఎక్కడి నుంచి? సైతాన్ యొక్క అంధకారం. ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు అనేకులకి దయ్యాలు పోయిండే కదా. అంటే అర్థం ఏమంటే మన లోపల ఆ సైతాను ఆ అంధకారం వచ్చి చేరాలంటే మనము ఫస్ట్ దాని లోపల ఉండాలి, హల్లెలూయా. నా చేతికి యాడో పెయింట్ కొంచెం తక్కువ చేయరా, ఎక్కువ తక్కువ చేయ. మన చేతికి యాడో పెయింట్ తగులుకొని ఉందంటే మనం యాడో పోయి దాన్ని ముట్టేసి వచ్చిందామా, హల్లెలూయా. అప్పుడు యాడో ఒక పెద్ద అంధకారం ఉంది, దాని లోపల మనము చిక్కుబడి ఉంటుంది. ఒక ప్రాఫిట్ జీవితానికి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన లేనే లేడు. జీవిత కేజప్లో ఉంది, నేను బెంగళూరులో ఉన్నా. ఒక తీర్థదర్శి జీవిత కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. చెప్తున్నాడు, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా పుట్టకి ప్రార్థన చేసిండారు? దేనికి మొక్కిండారా? పాముల పుట్టకి మొక్కిండారా? మా అవ్వ మొక్కుతాను, నువ్వు అక్కడ ఉండావా? నేను లేదా మా అక్క ఎవరో ఒకరు మా అవ్వలతో ఉండాలి, హల్లెలూయా, ఉండాలి. అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఆ పూజ చేస్తాంటివే ఆ సమయానికి నేను పోయిండాను, ప్రార్థన చేస్తానేటప్పుడు ఆయన ఆత్మని దేవుడు ఆడికి తీసుకొని పోయాడు. చూస్తాను, అక్కడి నుంచి ఒక బంధం అంటుకొనే వచ్చింది. అక్కడి నుంచి ఆ పుట్టకి
ఈ కుటుంబానికి ఒక బంధము జన్మ పిశాసులు అంటారు. నా రక్తం ఎక్కడెక్కడికైతే పోతుందో అక్కడికంతా పిశాసులు వస్తాడు. హల్లెలూయా. అంటే అర్థమేమి, ఈ బిడ్డ తప్పు చేసిందని కాదు, ఈ బిడ్డ చీకట్లో ఉందని కాదు, నేను ఎక్కడో చీకటికి బానిస అయింది, ఆ యొక్క బంధం వీడికి వస్తుంది, దాన్ని కట్ చేసి దేవుడు ఏం చేసినాడు, నేను బయటికి తీసుకొని వచ్చింది. నీ యొక్క అంధకారంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చి వెలుగులో నిలబెట్టిండాడు. 1 పేతురు 2:9 కదా. ఇంకొకసారి చదవమ్మా. ನೀವಾದರೂ ನಿಮ್ಮನ್ನು ಕತ್ತಲೆಯೊಳಗಿಂದ ಕರೆದು ತನ್ನ ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಸೇರಿಸಿದಾತನ ಗುಣಾತಿಶಯಗಳನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡುವಂತವರಾಗುವಂತೆ ದೇವರಾದುಕೊಂಡ ಜನಾಂಗವು ದೇವರು ಆದುಕೊಂಡ జనాంగವಾಗಿದ್ದೇವೆ. హల్లెలూయా. మనం దేవుడు ఎన్నుకొన్నాడు. ఈ ఉంటాయి దాంట్లో నుంచి మిమ్మల్ని ఒక్కొక్కటిగా ఎన్నుకొని ఇది నా కొరకైనా నా బిడ్డలు అంటే మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించిండాడంటే మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తా ఉంటాడు. హల్లెలూయా. ఏ రీతిలోనూ మీరు తక్కువ లేదు. మిమ్మల్ని దేవుడు ఒక్కొక్కటి ఇది నా బంగారు. హల్లెలూయా. ఈ మాదిరి ఒక ముత్యము నేను చూశాను. మీరు చూడండి, టమాటాలు ఏరుకునేకపోతారు. హల్లెలూయా. సెట్కానంట టమాటాలు ఏరుకునేకపోతారు. నా మైక్ తీసి దీనికి కనెక్షన్. హల్లెలూయా. టమాటాలు ఏరుకునేకపోతే ఎవరైనా కుళ్ళిపోయిన టమాటాలు ఇదిగిపోయి పురుగు ఈగలు కూర్చుండే ఆ టమాటాలు ఎవరైనా చూస్తారా? ఎట్లాంటి టమాటాలు ఏరుకుంటారు? బాగా గట్టిగా చాలా రోజులు వచ్చే ఆ టొమాటోలు. అట్లా మనల్ని దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడంటే ముత్యాలను ఎన్నుకున్నట్లు మంచిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కానీ మనలో ఇంకా ఆ పాత గుణాలు ఉంటే తీసి పక్కలో పాతేస్తాం కదా. ఎన్నుకునేటప్పుడు మనలో పాత గుణాలు ఉంటే ఏం చేస్తుంది? వద్దు, రిజెక్ట్ చేస్తుంది. ఎన్నుకున్నాక ఇంటికి వస్తాము, ఎవరు తెచ్చిన వెంటనే అన్ని టమాటాలు కాల్ చేసేది, ఒక్కొక్కటే ఏర్పడతాను. కానీ కొన్ని రోజులు అయినాక ఒక టమాటా ఏమైతుంది, స్టార్ట్ అవుతుంది, కుళ్ళే స్టార్ట్ అవుతుంది. పారేస్తాము టమాటాని. యాడ కుళ్ళిపోయిందో దాన్ని మాత్రం ఏం చేస్తాం, కోసి మిగతాది బాగా వేస్తాం కదా. అట్లా దేవుడు కుళ్ళిపోయిన టమాటాల నుంచి మనకు మంచి టమాటాలుగా ఎత్తుకొని వచ్చాయి. మన లోపల ఏదైతే కుళ్ళిపోయిందో దాన్ని అంతా దేవుడు కోసి కోసి ఎత్తి మనల్ని యూజ్ చేసుకుంటాడు. హల్లెలూయా. మనల్ని అంధకారంలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చిండాడు. హల్లెలూయా. అదే మరి మీరు రోమా 9:2 రోమా 9:21-22 ಉತ್ತಮವಾದ ಬಳಕೆಗೆ ಒಂದು ಪಾತ್ರೆಯನ್ನು, ಹೀನವಾದ ಬಳಕೆಗೆ ಮತ್ತೊಂದು ಪಾತ್ರೆಯನ್ನು ಒಂದೇ ಮುದ್ದೆಯಿಂದ ಮಾಡುವುದಕ್ಕೆ ಕುಂಬಾರನಿಗೆ ಮಣ್ಣಿನ ಮೇಲೆ ಅಧಿಕಾರವಿಲ್ಲವೋ? ಆದರೆ ದೇವರು ತನ್ನ ಕೋಪವನ್ನು ತೋರಿಸಿ ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ಪ್ರಸಿದ್ಧಪಡಿಸಬೇಕೆಂದಿದ್ದರೂ ಹಾಗೆ ಮಾಡದೆ ತನ್ನ ಕೋಪಕ್ಕೆ ಗುರಿಯಾದ ನಾಶನ ಪಾತ್ರರನ್ನು ಬಹು ಸೈರಣೆಯಿಂದ ಸೈರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಮತ್ತು ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాత్రలను దేవుడు దేనిగా ఉపయోగిస్తాడంటే మంచి విధాలు, మంచి మీరు మీ ఇంట్లో 2 రకాల పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర చూస్తే బాగా కొత్తగా ఉంటుంది, ఇంకొక పాత్ర చూస్తే బాగా మాడిపోయి అడుగు పెట్టి నల్లగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాడిపోయిన పాత్రలు ఎవరైనా పాలు పోసి కాంచుతారు? ఎందుకు పోసేది? అది పాత్రే కదమ్మా, మీరు కడిగి కదా పెట్టిండారు. మనల్ని దేవుడు మంచి పాత్రగా చేస్తున్నాడు, క్లీన్గా కడిగి పెట్టినాడు. మనం ఏం చేయకూడదంటే మాడిపోకూడదు. హల్లెలూయా. మన పాత గుణాలని మనం ఏం చేసుకోకూడదు, లోపలేసి మాడుస్తా అంటే కొంచెం పెడితే ఆ పాత్ర ఏమైపోతుంది? మాడిపోతుంది.
హల్లెలూయా. మన పాత గుణాలని దేవుడు ఎప్పుడు కోసేస్తారో అప్పుడే మనం ఏం చేశారు, తీశారు. మగ్దలేని మరియని దేవుడు ఆ జనాలంతా వ్యభిచారం చేసేటప్పుడు పట్టబడి రాళ్లతో కొట్టాలనుకుంటే దేవుడు అంటాడు, మీలో ఎవరు పాపం చేసినారో వాళ్ళు మాత్రమే ఈ మీద రాయి. ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అంటే అందరూ పోయేస్తారు. యేసు అంటారు వెంటనే మగ్దలేని చూసి, నువ్వు పో, మరలా ఏం చేయదు, మరలా చెప్పండి, మరలా ఏం చేయకూడదు, పాపము చేయకూడదు. ఒకరిదే చెప్తాను, మరలా మనం పాపం చేయకూడదు. మనం ఒక పాట కుళ్ళిపోయితే అది తీసేసేసిన వెంటనే మనం మంచి పండు అయిపోతాం. మరలా మనం ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. ఈ పాత్ర కొత్త పాత్ర. మనల్ని దేవుడు దేనికో యూజ్ చేయాలని చూస్తాం. హల్లెలూయా. మనము యూజ్లెస్ కాదు, మనం యూస్ఫుల్. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్లా పిలువబడినాడంటే మిమ్మల్ని పెట్టి 100 మందికి బాగు చేయాలి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే 100 మంది బాగా అవ్వాలి. మీరు ప్రార్థన మిమ్మల్ని దేవుడు ఒక చెట్టుగా పెట్టినాడు, మీ కింద నీడలో ఉండే. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని అట్లా థింక్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనం పండు కుళ్ళిపోయేది కాకుండా మనం చెట్టునే కుళ్ళబడతాం. అట్లుగా మనం 100 మందికి ఉపయోగంగా ఉండాలి. మిమ్మల్ని చీకట్లో నుంచి పిలిచిందే దేవుడు ఒక మాట అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎట్లు పెట్టినానంటే లోకానికి వెలుగుగా పెట్టినా. హల్లెలూయా. మిమ్మల్ని చీకటికి వెలుగుగా పెట్టలే, మిమ్మల్ని చీకటిలో నుంచి బయటికి తీసింది, మిమ్మల్ని నేను లోకానికి వెలుగుగా పెట్టి. అంటే అర్థమేమి, మీరు వెలుగుగా ఉండేటప్పుడు వేరే వాళ్ళపై నుండి చీకటి పోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని అంత గొప్పగా పెట్టిండాడు, మనల్ని మనం తక్కువ అంచనా చేసుకోకూడదు. హల్లెలూయా. మనల్ని చాలా గాఢాంధకరమైన చీకట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చిండాడు. మీరు కొన్ని సంవత్సరాల ముందర చూస్తే మీ జీవితాలు చాలా ఘోరంగా ఉండింది. హల్లెలూయా. డబ్బుల సమస్య పెట్టండి, శరీర ఒళ్ళు బాగా, అది కాదు, మనసు నెమ్మది, ఒక రక్షణ అనే ఒక భాగ్యం, దేవుని యొక్క నీడ, కాపుదల. నేను చెప్తాను, నీ అడుగులు, నీ పాదాలు రాళ్ళకి తగలకోకుండా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు, నమ్మకమైనది చేస్తా అన్నాడు. కానీ మన పాత గుణాలను మనము ఇష్టపడు. ఎందుకంటే నేను దేవుడు ఎక్లేసియాగా పిలిచిందాడు, బయటికి పిలిచిందాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీరు అట్లయితే చదవండి. 1 తిమోతి 1:13-14. 1 తిమోతి 1:13-14. 1:13-14. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతలై ఉన్నాను. హల్లెలూయా. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను. హల్లెలూయా. మనల్ని దేవుడు చూడండి, దూషకుడు హింసకుడు హానికరుడునై ఉన్న నన్ను తన పరిచర్య చేయ నిమిత్తము పిలిచిండాడు. హల్లెలూయా. నేను అట్లా ఉన్నా, నేను చెడిపోయి ఉన్నా లేదల్లే, నన్ను దేనికి పిలిచిండాడంటే దేవుని సేవ చేసే పిలిచిండాడు. హల్లెలూయా. దేవుని సేవ చేస్తున్నావంటే అర్థం ఏం తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని సేవ చేసే స్టార్ట్ చేస్తున్నావో నువ్వు చెప్పింది పరలోకం ఏంటది, నువ్వు చెప్పింది పాతాళం ఏంటది. హల్లెలూయా. పిశాచిని పో అంటే పోతుంది, దేవదూతల్ని రా అంటే వస్తుంది. హల్లెలూయా. పేదలకు దేవుడు అంటున్నాడు, నీ దగ్గర నేను పరలోకం తాళపు చెవిను, భూమి యొక్క తాళపు చెవిను,
పాతాళపు తాళం చెవినో ఇచ్చున్నాను. నువ్వు దేన్నైతే తెరుస్తావో పరలోకంలో నేను దాన్ని తెరుస్తాను, నువ్వు పరలోకంలో దేన్ని మూస్తావో నేను దాన్ని మూస్తాను. హల్లెలూయా. నేను ఒక సేవకుడుగా మీరు ఎవరు ఇక్కడి నుంచి పరలోకానికి పోకూడదని నేను మూసేస్తే దేవుడు ఏం చేస్తాడు? లేదు వీళ్ళు పోనీ అని నేను తెరిస్తే తెరిచేస్తాడు. దేవుని సేవకుడికి దేవుడు అంత అధికారం ఇస్తాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఒక సేవ నిశ్చయంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఒక సేవ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిండాడు దేవుడు. ఏం సేవ అది? ఏం సేవ ఇచ్చినాడు? వినలేదా మీరు? ఇక్కడ ఎంతమంది అయితే వచ్చిండారో బైబిల్లో తెలుసా మీకు? ఒక కథ దేవుడు చెప్తాడు. నేను ఒక మనిషికి 10 తలాంతులు, ఒక మనిషికి 5 తలాంతులు, ఇంకొక మనిషికి 1 తలాంతు ఇచ్చిన్నాను. 1 తలాంతు ఇచ్చిండేవాడు ఏం చేసిండాడు? దాన్ని పూడ్చిపెట్టి దేవుడు ఇచ్చినని క్షేమంగా ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, నా తాళంతి నాకు ఇచ్చేసిండావు, నువ్వు నరకానికి పోనేస్తావు. హల్లెలూయా. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషికి 1 తాళంతి ఇచ్చిండాడు. ఏం ఆ తాళంతి అంటే దేవుని యొక్క సువార్త ప్రకటించేది. హల్లెలూయా. మీ రక్షణని మీరు వేరే వాళ్ళకి ఇచ్చేది, మీలో ఉండే వెలుగుని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేది. ఒకవేళ నువ్వు దాన్ని ఎవరికి చూపించకుండా, ఎవరికి యూజ్ లేకోకుండా నీలోనే నువ్వు కప్పి పెట్టుకొని నేను రక్షణ, నేను చర్చకు వస్తాను, నేను ఎవరికి యేసు కూడా ఇంతవరకు చెప్పలేదంటావా? నువ్వు ఏడికి పోతావు? దేవుడు చెప్పేసి. హల్లెలూయా. సో 1 తాళంతు పొందుకున్న వాళ్ళందరూ ఎవరంటే సేవకులు. మీరు ఎప్పుడైతే యేసు మంచోడని వేరే వాళ్ళకి చెప్పే స్టార్ట్ చేస్తారో మీరు ఎవరు? సేవకులు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మహారాజు గురించి మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఆయన గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడే స్టార్ట్ చేస్తావో దేవుడు ఆయన సేవకుడుగా నేను అంగీకరిస్తాను. సేవల్లో చాలా విధమైన సేవలు ఉన్నాయి. 5 విధమైన సేవలు. ఒకటి నేను మీకు చెప్పినాను. ఫస్ట్ ఏమి? ఇది అపోస్తలు. హల్లెలూయా. అపోస్తలు. ఇది ప్రాఫిట్, ఇది ఇవాంజలిస్ట్, ఇది పాస్టర్, ఇది టీచర్. హల్లెలూయా. 5 విధాలైన సేవలు ఉంది. అపోస్తలుల సేవ, తీర్కదర్శి సేవ, ఇవాంజలిస్ట్ అంటే యేసు ప్రభు గురించి ఎవరికైనా నువ్వు చెప్పవచ్చు. యేసు ప్రభు గురించి నేను నా ట్రైన్లో కూర్చున్నాను, బస్సులో కూర్చున్నాను, ఎవరి దగ్గర యేసు మంచోడని నువ్వు చెప్పే స్టార్ట్ చేస్తే నువ్వు ఇవాంజలిస్ట్. ఇది పాస్టర్ సేవ, ఇది టీచర్ సేవ. హల్లెలూయా. ఈ సభలో అన్నీ చేయబడతాను. తీర్కదర్శనం చెప్పబడతాను. మీరు బాగుండండి, మీరు బాగుంటారు, మీకు కష్టాలు వస్తుంది, మీకు అనుకోనప్పుడు ఫోన్లు వస్తాయి. ఎందుకు వస్తుందో మీకే తెలియదు. ఇవాంజలిస్ట్ యేసు ప్రభు మంచోడని ఇక్కడ చెప్పబడుతుందా? పెళ్లిళ్ళు, కార్యాలు జరగబడుతుందా? ఒక్కొక్క సబ్జెక్టే, ఒక్కొక్క వాక్యమే ఎత్తిదనే టీచింగ్ అన్నీ ఉందా? సో అట్లంటే ఇదేమంటే అపోస్తలుల సేవ. ఈ సేవ ఏం సేవ? అపోస్తలుల సేవ. ఎందుకంటే ఈ అపోస్తలుల సేవ అన్నిటినీ ముట్టవచ్చు. హల్లెలూయా. సో ఇది అపోస్తలుల సేవ. ఆమేన్. ఈ సేవలో మీరు ఏది చేసే స్టార్ట్ చేసినాను మీకు వచ్చి దేవుడు సేవకుడనే అంగీకారం ఇస్తాడు. హల్లెలూయా. పరలోకానికి మీరు పోయిన వెంటనే ఫస్ట్ దేవుడు చెప్పే మాట ఏం తెలుసా? ఏమిగా ఉండాలి తెలుసా? భలే మంచి దాసుడా, నీ సేవను నేను మెచ్చి ఉంటాను. హల్లెలూయా. ఈ ఒక మాట కోసము అంతమంది కష్టపడతారు. ఈరోజు ఎంతమంది ప్రాణాలు ఇడుస్తున్నారు తెలుసా? యేసు ప్రభు కోసం. మీరు ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చాక జనాలు తృణీకరించారు. ఈరోజు నైజీరియాలో దగ్గర 1 లక్ష మంది చచ్చిపోయారు. ఇండియాలో ఎన్ని దెబ్బలు, ఎన్ని కొట్లు ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఆ ఒక్క మాట చూడు, భలే మంచిది అసలు. హల్లెలూయా. ఆయన సేవకుడుగా మరణించేదానికన్నా గొప్ప ఒక భాగ్యము లేదు. హల్లెలూయా. సరే, మనల్ని ఫస్ట్ చీకట్లో నుంచి దేవుడు బయటికి పిలిచా, మళ్ళా దేంట్లో నుంచి పిలిచా? పనికిరాని వాడిలో నుంచి మంచి పని చేసేవాడుగా పిలిచా. నెక్స్ట్ సైతాన్ యొక్క రాజ్యంలో నుంచి పిలిచి
దేవునిగా కుమారుడుగా పెట్టి మనల్ని ఉపయోగిస్తుడుగా, పరలోకానికి ఉపయోగిస్తుడుగా పెట్టి ఉన్నాడు. నెక్స్ట్ 1 తెస్సలోనీయులు 4:7. 1 తెస్సలోనీయులు 4:7. ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಂಡತನಕ್ಕೆ ಕರೆಯದೆ ಶುದ್ಧರಾಗಿರುವುದಕ್ಕೆ ಕರೆದನು. ఆమేన్, హల్లెలూయా. దేంట్లో నుంచి పిలిచిండాడంట? బండతనం. ఇంగ్లీష్లో చదవండి. For God has not called us for impurity, but in holiness. అంటే మనము ఇంకా గలీజ్లోనే ఉండేది కాకుండా మనల్ని పందులుగా ఉండేటప్పుడు పిలిచి మన చెడ్డ పైనుండే ఆ చెడుతనాన్నంతా కడిగి మనల్ని దేవుడు ఎట్లు పిలిచినాడంట? పరిశుద్ధతగా పిలిచినాడు. హల్లెలూయా. మనము చెడిపోయిన నీచ జనాలుగా ఉండేటప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినాడు. హల్లెలూయా. నువ్వు మంచోడుగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను ప్రేమించలే. ఎట్లుగా ఉండేటప్పుడు ప్రేమించినాడు? నీలో అన్ని రకాలైన చెడు గుణాలు ఉండేటప్పుడు, నువ్వు నేను ఎవరికి వద్దు అనుకునేటప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలిచి నిన్ను మంచోడుగా పెట్టిన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను గలీజ్లో నుంచి పిలిచి, బండతనంలో నుంచి పిలిచి నిన్ను పరిశుద్ధంగా పెట్టినప్పుడు నువ్వు ఎట్లా జీవించాలా? పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధుడు అని పిలిచేకి ఒకే ఒకటిగా ఉంటాడు. ఎవరైనా? యేసు ప్రభు. అప్పుడు దేవుడు ఆయన మాదిరి ఉండాలని మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. మనం ట్రై చేయాలి. మనకి అనేక సమయాలు వచ్చి మనకి పిశాచ్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనకి ఆ పిశాచ్ చేస్తూనే ఉంటాడు. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, చెయ్యి. మనం దాంట్లో నుంచి దాటుకొని లేదు, దేవుడు నన్ను పరిశుద్ధత కోసం పిలిచినాడు. నేను ఇప్పుడుదా జీవించాలి, నేను యేసు ప్రభు మాదిరి జీవించాను. నేను పాత మనిషి కాదు, నేను కొత్త మనిషి. నేను ఇప్పుడు లోకస్తుడు కాదు, నేను పరలోకస్తుడు. నేను ఇప్పుడు సాధారణమైనవాడు కాదు, నాకు లోబడేకి ఆత్మలో దేవదూతలు ఉండాలి. ఇంత బలం నాకు ఉంది అని నువ్వు అడగంగా నువ్వు పరిశుద్ధంగా జీవించంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పిలిచింది ఎవరు? దేవుడు పిలిచిండే. సాధారణమైన మనుషులు మీరు అపాయింట్ చేయబడిండారమ్మా. పరలోకంలో నుంచి మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఏమని? మీరు ఇంక మీద పరిశుద్ధంగా జీవించాలా, మీరు పరలోక వాసులు. హల్లెలూయా. చూడండి, మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ గవర్నమెంట్ అపాయింట్ వచ్చింది. పని వచ్చిన వెంటనే, లేదు నేను ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అంటే ఇస్తాడా? లేదు, నేను ఇప్పుడుదా నేను స్కూల్లో నుంచి వస్తాను, నేను నిక్కర్లోనే వస్తాను. నిక్కర్లోనే పని ఇస్తాడే. ఇంకా నువ్వు మెచ్యూరిటీనే కదా పొరబెట్టి. హల్లెలూయా. మనకి ఏ డిపార్ట్మెంట్లో చేరినామో ఆ తెలివి ఉండాలి కదా. ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు బెమ్మల్లో ఉండేటప్పుడు నన్ను ఏం చేసేవారంటే కంప్యూటర్లో నుంచి నన్ను వచ్చి ఇంటర్నెట్లోకి పంపించారు. కంప్యూటర్ ఆపరేటర్లో నుంచి ఇంటర్నెట్ కనెక్టింగ్ ల్యాండ్లోకి పంపించారు. లేదు, నేను ఆడిపోయి నేను పాత పనే చేస్తానంటే ఒప్పుకుంటారా? కొత్త పనికి పోవాలా, అది నేర్చుకోవాలా, దానికి తగినట్లు టైంకి రావాలా, ఇవన్నీ చేయాలి కదా. హల్లెలూయా. పనికి పోయే వాళ్ళకి తెలుస్తారు. ఇప్పుడు ఈయన పంట వేస్తుంటారు. ఎంతమంది పంట వేసింటారు? పంట ఎంతమంది వేసింటారు? పంట వేసేవాడు కోసేటప్పుడు లేదు నేను విత్తనాలే నాటుతానంటే అవుతుందే? ఇప్పుడు దాకా కొయ్యాల. కోసేటప్పుడు నాకు నాటే విధానం నేర్పించింది, నాకు కోసే నేర్పించలేదు, నేను నాటుతానంటే ఏమంటాడు? నేర్చుకో. హల్లెలూయా. అదే మాదిరే నిన్ను గలీజ్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి పరిశుద్ధతలో నిలబెట్టేటప్పుడు నువ్వు పరిశుద్ధతను నేర్చుకోవాలి. లేదు నా దగ్గర గలీజ్ గుణాలు ఉంటాయి అంటే దాన్ని ఇడిచిపెట్టు. నువ్వు దానికి సంబంధించినోడు కాదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇది ముత్యం. ఇదేమి? ముత్యం. ముత్యంకి దేని ముందర వేయకూడదంట? పందుల ముందర వేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే
పందికి పీతి ఏది, ముత్యం ఏది తెలిసేలేదు. అన్ని దానికి సమానం. నేను ఈ మాదిరి ముఖ్యమైన వాక్యాలని మీ ముందర వేస్తా అంటే మీరు దీన్ని ఏరుకొని మీరు బాగుపడితే మీరు మనుషులు. లేదు, మీరు ఎంతే చెప్పు నా గుణం ఇట్లే ఉంటుంది అంటే మీరెవరు? హల్లెలూయా. నేనేం చెప్పలేదు, మిమ్మల్ని మీరే చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. మీరు మనుషులుగా ఉంటారా లేదంటే మీరు అనుకున్నట్లు ఉంటారా, అది మీ ఇష్టం. హల్లెలూయా. ముత్యం వేయాల్సింది అది ఎవరి పని? నా పని. నువ్వు ఏరుకుంటావా పారుకుంటావా నీ ఇష్టం. హల్లెలూయా. చివరికి ఒక వాక్యం 2 తెస్సలోనియలు 2వ అధ్యాయం 13-14. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించినది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములో పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించిన ఈ శ్రమలే మీరును మీ సొంత దేశము వలన అనుభవించిదిరి. మీరు చూస్తే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేసెను. హల్లెలూయಾ. ಕನ್ನಡದಲ್ಲಿ ಸದೋಮ. ಕರ್ತನಿಗೆ ಪ್ರಿಯರಾಗಿರುವ ಸಹೋದರರೇ, ನೀವು ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ ಸತ್ಯದ ಮೇಲೆ ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟು ರಕ್ಷಣೆಯನ್ನು ಪಡೆಯುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆದಿಯಿಂದ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದರಿಂದ ನಾವು ಎಲ್ಲಿಂದ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದರಿಂದ? ಆದಿಯಿಂದ. ఆది ఫ్రమ్ ద బిగినింగ్ దేని మూలకంగా ఆరిసుకునే? వాక్యదేవుడు. హల్లెలూయా. దేవుడు మీరు చూడండి, ఎవరు ఇక్కడ మీ వల్ల మీరే రాలే. ఎవరో యేసు ప్రభు గురించిన వాక్యం మీ దగ్గర పంపించినారంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకునే? ఆదిలో దేవుడు ఎన్నుకుని. హల్లెలూయా. ఆదిలో మిమ్మల్ని దేవుడు ఎన్నుకుని దానివల్ల ఓ నా బిడ్డ ఉంది అని మీ దగ్గరికి వాక్యాన్ని పంపించి ఆ వాక్యం మూలకంగా మీరు రక్షణ లేకొచ్చి ఈ సభ లేకొచ్చి మీరు ఒక సభగా మారుతారు. హల్లెలూయా. ఈ సభకు మీరు రాకపోతే మీరు ఒక సభగా మారేకి ఛాన్స్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇన్ని వాక్యాలు చదివితేనే ఇన్ని వాక్యాలు మీరు ఎన్నోసార్లు చదివిండొచ్చు, దాటిపోయి ఉండొచ్చు, కానీ ఈ వాక్యంలో ఇంత అర్థం ఉందని ఆత్మైన దేవుడు నేర్పించకపోతే ఏమి తెలుసు. హల్లెలూయా. ఆత్మైన దేవుడు దేవుని సేవకుల మూలకంగా మాట్లాడేటప్పుడు అది గ్రహించి ఆ ముత్యాలు మీరు ఏరుకోవాలి. హల్లెలూయా. అది ఏరుకున్నాక మీకు లాభం ఎక్కువ. అది ఏరుకొని భద్రపరిచి పెట్టుకోవాలి. హల్లెలూయా. లేదు మీరు ఎవరు? మీరు ముత్యాలని ఏరుకోకపోతే మీరు ఎవరు? పందులు. హల్లెలూయా. సో ముత్యాలు నేస్తాను. మిమ్మల్ని దేవుడు పరిశుద్ధతలో నుంచి బయటికి పిలిచాడు. మిమ్మల్ని దేవుడు అంధకారంలో నుంచి బయటికి పిలిచాడు. మిమ్మల్ని పనికి రానోట్లో నుంచి పనికి వచ్చేవాడిగా పిలిచాడు. మీ దగ్గరికి వాక్యాన్ని పంపించి బయటికి పిలిచాడు. మిమ్మల్ని సైతానిక రాజ్యంలో నుంచి తీసి పరలోక రాజ్యంలో సింహాసనం ఇచ్చి కిరీటాన్ని పెట్టి నీకు పని చేసేకి దేవదూతల్ని పెట్టి నీ కొరకు ప్రాణం ఇచ్చేకి ఆయన దిగి వచ్చి సిలువలో మరణించి ముత్యాలు మీ ముందర వేసి. హల్లెలూయా. మీరు ముత్యాలు నేర్చుకొని మీరు బాగుపడండి. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు ఎక్లేసియాగా పిలిచిన్నాడు, ఒక సభగా పిలిచిన్నాడు. నేనే దేవునికి ఆలయముగా ఉంటాను. హల్లెలూయా. చెప్పండి, నేనే దేవునికి ఆలయముగా ఉంటాను. నేనే లోకానికి వెలుగుగా ఉంటాను. నేను దేవునికి పరిశుద్ధమైన జనాంగంగా పిలువబడినాను.
నేను సైతానిక రాజ్యము కాకుండా పరలోకానికి వారసుడుగా మార్చబడ్డాను. నేను దేవునికి జనాంగంగా ఉంటాను. హల్లెలూయా చెప్పండి, నేను దేవునికి జనాంగంగా ఉంటాను. నేను దేవునికి జనాంగంగా ఉంటాను. నాకు రాజు యేసు ప్రభు, నాకు రాజు యేసు ప్రభు, నా రాజు యేసు ప్రభు. చెప్పండి గట్టిగా, నా రాజు యేసు ప్రభు. మీకు తెలుసా, మీకు ఇది ఒక మంచి ఒక వాక్యం అది, అది ఇంకొకరి ఇస్తాను. సైతాన్ని ఏమన్నా భయపడలే, కానీ రాజు యేసు ప్రభు అంటే భయపడతాడు. ఎందుకంటే రాజు అంటే అందరికీ భయం. హల్లెలూయా. యేసు అనే పదం వింటే పాతాళం వణుకుతుందంట, కానీ అదే నా రాజు యేసు ప్రభు అంటే అన్ని వణికిపోవాలి. హల్లెలూయా. ఒక 5 సార్లు చెప్తామా, నా రాజు యేసు ప్రభు, నా రాజు యేసు ప్రభు, నా రాజు యేసు ప్రభు, నా రాజు యేసు ప్రభు, నా రాజు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడు మనల్ని స్థిరపరిచిని, బలపరిచిని. దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం కొరకు స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, మమ్మల్ని తండ్రి ఇంతగా ఒక సభగా మమ్మల్ని మీరు మారుస్తానే దానికి ఒక స్తోత్రం. మా హృదయంలో మీరు వచ్చి కూర్చోవాలనుకుంటాండారే, మమ్మల్ని నువ్వు పరిశుద్ధపరిచి మమ్మల్నే ఒక దేవాలయంగా, మమ్మల్నే ఒక వెలుగుగా మార్చాలనుకుంటాండారే, దానికి స్తోత్రం ప్రభా అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థన చాలా ముఖ్యం. అది దేవునికి ఏం లేదు, మీకే. మీ ప్రార్థన ఎట్లుంటుందో అట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవా, నన్ను సహాయం చేయి, నాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. Hallelujah, 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 hallelujah. Shibigana barakala gada 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 bakara gada. Sthiraparuchuvaadu, balaparuchuvaadu, padipoyina chote nilabettuvaadu. స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, బలపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు,
శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలే నిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన నీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే తోడుంటే ఎంతో చాలును అపవాది తలచిన నీడులన్నీ మేలైపోవును ఏదైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఓ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ప్రభువా యేసువే మమ్మల్ని పడిపోయిన స్థలంలో నుంచి లేవనెత్తి నిలబెట్టి మీ నామ మహిమ కొరకు తండ్రి మమ్మల్ని అంధకారంలో నుంచి బయటికి తీసి అశుద్ధతలో నుంచి బయటికి తీసి సాతానిక రాజ్యంలో నుంచి బయటికి తీసి పనికి మాలినోళ్ళుగా ఉండేటప్పటి నుంచి అక్కడి నుంచి బయటికి తీసి మమ్మల్ని ఒక మంచి స్థానంలో తీసుకొని నిలబెట్టిన దయకొచ్చు మీ నామం మాత్రం మహింపడితం దానికి మీరు మాత్రమే తండ్రి యోగ్యుడు ప్రభు మమ్మల్ని ఒక సభ మారుస్తాను దానికి వస్తుంది మాకని ఒక సభని ఇచ్చిన దానికి వస్తుంది మాకని తండ్రి ఇక్కడ సొంత మనల్ని ఇచ్చిన దానికి వస్తుంది ఒక సంఘముగా తండ్రి మమ్మల్ని క్రియ చేసేకి తండ్రి యేసువే మాకు తలగా మీరుండేకి మీరు సహాయం చేసినందుకు మీ నామం మహింపండి ఆశీర్వదింపబడి యేసు ప్రభు నామములో పెట్టుకున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుని మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ మీ సహవాసము ఐక్యము సమాధానము ప్రేమ అందరితో పాటు దేవుని యొక్క రాకడ వరకు గాక ఆమేన్ అందరూ చేరుతుంటే మన ప్రాణమా యెహోవాను సన్నిధించు ఆయన దగ్గర సమస్తమైన పరిశుద్ధాత్మ సన్నిధించు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారములలో దేని మరో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా